నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్న వేళ ఎవరికి వాళ్ళు ఆ పార్టీల అభ్యర్థులను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఆ గెలుపుకి సంబంధించిన వ్యూహాలు కూడా ఎవరి పార్టీలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి, అధికార వైసీపీ కానీ ఇటు టీడీపీ జనసేన కానీ. సో ఇక్కడ ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తుల విషయంలో ప్రశాంత్ కిషోర్, ఏదైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం రకరకాల చర్చలకు దారితీస్తుంది. ఆయన మన చంద్రబాబును కలవడం. సో అసలు జనసేన టీడీపీలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? ఇదే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే దుర్గా గారు. సార్, ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. సో ఇక్కడ మొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య కొద్ది చర్చలు జరగడం. సో సార్, బయట వినిపిస్తున్న ఒక చర్చ ఏంటి అంటే ముఖ్యంగా లోకేష్ సీఎం అభ్యర్థి గురించి మాట్లాడడం కానీ, తర్వాత డిప్యూటీ సీఎం సంబంధించి ఒక ఇచ్చిన ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుంది. ఇట్లా అంతా ఈయన మాట్లాడడం, ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది, జనసేన ప్రభావం తగ్గించేలా ఆయన చెప్పిన దాని ప్రకారం వీళ్ళు నడుస్తున్నారు అన్న ఒక చర్చ సాగుతుంది. సార్ ఏంటి సార్ అసలు పరిస్థితులు? అంటే ప్రశాంత్ కిషోర్ గారు చేరడం వల్ల వచ్చిన సమస్య, లేకపోతే ఆ ప్రశాంత్ కిషోర్ అయినా ఇంకెవరైనా చేరినా ఒక గ్రౌండ్ ఉంటేనే దాన్ని బిల్డప్ చేస్తారు. ఇప్పుడు రాను రాను జనసేనని వీక్ చేస్తున్నారు, జనసేన ప్రయారిటీని తెలుగుదేశం అలయన్స్ లో తగ్గిస్తున్నారు అనే చర్చ రావడానికి ప్రశాంత్ కిషోర్ గారు ఇమీడియట్ కారణం కావచ్చేమో కానీ, అలాంటి వాతావరణాన్ని ఎవరు సృష్టించారు, ఎవరు సృష్టించుకున్నారు అనేది ఇక్కడ ప్రధానమైంది. జనరల్ గా రాజకీయాలలో మిత్రపక్షం శత్రుపక్షాలు రెండు ఉంటాయి. రాజకీయాల్లో చాలా మంది మిత్రులు అంటే ధృతరాష్ట్ర కౌగిల్ లాంటిది. మిత్రపక్షం అంటే ధృతరాష్ట్ర కౌగిల్ అంటారు. ధృతరాష్ట్ర కౌగిల్ అంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడవు, ఆయన కళ్ళు కట్టేస్తారు కదా. అప్పుడు ఆయన అడుగుతాడు పాండవుల్ని, మొత్తం కౌరవులందరినీ చంపేసే కదా దుర్యోధుని, ఆ బలశాలి ఎవరు వస్తే కౌగిలించుకుంటాను అని అంటాడు. అప్పుడు ఈ భీముడు తొందరపడిపోయి ముందుకెళ్తాడు. వెళ్తే కృష్ణుడు వెనక్కి లాగి పెట్టుకొని ఒక ఇనుపుదో వజ్రానిదో కూడుకున్నటువంటి ఒక భీముడు సైనుని విగ్రహాన్ని రెడీ చేసి పంపిస్తాడు. భీముని పక్కన పెట్టి పంపిస్తే ఆయన అప్పుడు కౌగిలించుకొని ఆ కౌగులు నలిపేస్తే పిండి పిండి అయిపోతుంది. అప్పుడు భీముడికి అర్థమవుతుంది, నాకన్నా బలవాళ్ళు చాలా మంది ఉన్నారనేది ఒకటి. కౌగిలింతే అన్ని కౌగిలు కాదు, ఇతాటి కౌగిలు కూడా ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఫినిష్ చేయడం, ప్రేమించడం కాదు. ఇప్పుడు మిత్రపక్షాల్లో కౌగిలించుకోవడం అంటే, మిత్రుల్లో పొత్తు పెట్టుకోవడం అంటే నెంబర్ 1 పార్టీ బాగుపడడం, మిగతా అందరూ ఫినిష్ కావడం. ఇది రాజకీయాల్లో సహజం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న సిపిఐ, సిపిఎం, బీజేపీ అనుభవాలు అవే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పని కాదు, జనరల్ ఇది రాజకీయాలు జరుగుతాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయినాడు. మనం ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలని స్పృహ మర్చిపోయి ఇష్టవిడిగా ప్రవర్తించాడు. ఎంత దూరం వెళ్ళిపోయినా అంటే జగన్ సంగతి తేల్చేస్తామని ఒక ఎండికి వెళ్ళిపోయినాడు. 2 సిగ్నల్ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చేసినాడు. ఒక సిగ్నల్ జగన్ ఓడిపోవాలి, రెండో సిగ్నల్ మనం ఒంటరిగా గెలవలేము. ఈ 2 పార్టీ క్యాడర్ చెప్పేశారు. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీరు గమనంలో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చొని ముఖ్యమంత్రిగా మీ అభ్యర్థి ఎవరు అంటే చాలా ప్రశాంతంగా మిమ్మల్ని నిర్ణయించుకుంటామని చెప్పిన లోకేష్ గారు, అదే లోకేష్ గారు ఫెరోషస్ గా క్వశ్చన్ లేదు ఉప ముఖ్యమంత్రి కూడా ఆలోచించుకుంటాం ఎందుకు చెప్పినాడు అంటే, అక్కడ లోకేష్ గారు వ్యూహాత్మ వ్యవహరించాడు. లోకేష్ గారికి ఏమీ తెలియదని చాలా మంది అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం వాడేవాలి, ఎట్ట వాడాలి, జగన్కి వ్యతిరేకంగా వాడేవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉండే ప్రతి ఒక్కరిని జగన్ శత్రువులు చేసేవాళ్ళు. ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. ఇంకా శత్రువులు అయిపోయిన తర్వాత ఈయన ఎట్ట గెలవడు కాబట్టి ఆ శత్రువులందరూ తెలుగుదేశానికి ఓటేయాలి. మర్యాదగా ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు ఒప్పుకోవాలి. ఈ గ్రౌండ్ ని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ వ్యూహం తెలియకుండా గందరగోళ పడిపోయి ఈ వరకు తెచ్చుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్వయంకృతాపరాధమే ఈ రోజు ఇగ్నోర్ చేస్తున్నారు, తక్కువ సీట్లు ఇస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి ఆలోచిస్తామనే స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తామనే స్థాయికి రావడం ఏంటి? ఆ ఉప ముఖ్యమంత్రి 5 మంది అవుతారో 6 మంది అవుతారో తెలియదు, దాన్ని కూడా ఇవ్వడానికి ఆలోచిస్తున్నామంటే అర్థం ఏమిటి? కాబట్టి ఈ వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ తనకు తాను సృష్టించుకున్నాడు. బహుశా ప్రశాంత్ కిషోర్ గారు ఫినిష్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు అయితే అంటే ఇదంతా తెలిసే సృష్టించుకున్నట్టారా? అంటే మొదటి నుంచి కూడా వీళ్ళ పొత్తు కలిసిన దగ్గర నుంచి కూడా, పొత్తులు ప్రకటించినప్పటి నుంచి కూడా చంద్రబాబు అవసరం తీరిన తర్వాత పక్కకు పడేస్తారు, ఆయన విషయం తెలియక పవన్ వెళ్తున్నారు, ఆయనతో పాటు ఆయన నమ్ముకున్న జన సైనికులను కూడా పవన్ మోసం చేస్తున్నారు అని చెప్పి ఇటువంటి చర్చలన్నీ నడిచాయి కదా సార్. సో ఇప్పుడు ఏదైతే అప్పుడు అనుకున్నారో అవే జరుగుతున్నాయా సార్?
అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని నేను అన్ను. పవన్ కళ్యాణ్ ఏమన్నా వాళ్ళ ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నాడంటే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కొత్త సంసారం ఇదేమన్నా 2014లో పెట్టుకోలేదా? 2014లో అన్కండిషన్ గా మద్దతు ఇచ్చేసిన తర్వాత చంద్రబాబు గారు ప్రభుత్వం మీద ఎట్లా బిహేవ్ చేసింది, మీతో ఎట్లా వ్యవహరించింది, మీరు అనివార్యంగా బయటకు వచ్చేసారు కదా, తీవ్రమైన విమర్శలు తెలుగుదేశం మీద చేశారు కదా. అంటే తెలుగుదేశంతో మీ అనుభవం కొత్తది అనుకుంటే అమాయకత్వం అనుకోవచ్చు. 2014లో ఒక అనుభవం మీ కళ్ళ ముందు ఉంది. కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని వదిలేసి మళ్ళీ పొత్తు పెట్టుకుని చంద్రబాబు మోసం చేసినట్టు ఎట్ట అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం తను చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా అనేది పక్కా పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి తెలియనితనాన్ని, అమాయకత్వాన్ని ఆపాదిస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ మోసం చేయట్లేదు. ఆయన పక్కా పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆ పాలిటిక్స్ అర్థం కాకుండా పవన్ కళ్యాణ్ తొందరపడిపోయి రాజకీయాల్లో నానుడింది కదా, హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సూసైడ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. దానికి ఫలితం ఎవరు అనిపిస్తారు? సూసైడ్ చేస్తే ఎవరు అనిపిస్తారు? ఎవరు సూసైడ్ చేసుకుంటే వాడే అనిపించాలి, అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అనిపించాలి. పవన్ కళ్యాణ్ గారిది సూసైడ్ పాలిటిక్స్. కాబట్టి దీన్ని అనుభవం ఎవరు వింటారు? ఆయన్ని ఎవరైతే ప్రేమించారో వాళ్ళు అనిపిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మోసం చేయట్లేదు, తనకు తాను మోసం చేసుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదు. సార్, సీట్ల విషయంలో కూడా అంత ఓపెన్ గా 150 మంది అభ్యర్థులు మాకు రెడీగా ఉన్నారని లోకేష్ గారు చెప్పడం గానీ, ఆ తర్వాత సార్ తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే అక్కడ కూడా వ్యూహాత్మకంగానే ఆయనకి డిపాజిట్లు కూడా రాకుండా టీడీపీ చేసింది. సో అంటే ఈ పొత్తుకు సంబంధించి కూడా తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం, ఇక్కడ వీళ్ళిద్దరు కలవడం అనైతిక పొత్తు అని అప్పుడు చాలా మంది మాట్లాడారు. సో ఇప్పుడు అక్కడ కూడా వ్యూహాత్మకంగానే ఆయనకి డిపాజిట్లు రాకుండా చేశారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆయన సీట్లు అడిగే అవకాశం కూడా లేకుండా లోకేష్ లీడ్ తీసుకుని అన్ని చెప్పేయడం, ఇది కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం. ఎందుకంటే ఆయన వచ్చి కలిసినప్పుడు కూడా పవన్ అక్కడ లేని పరిస్థితి కదా సార్. అంటే లోకేష్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చొని ముఖ్యమంత్రి విషయం మళ్ళీ ఆలోచిస్తామని చెప్పాడు కాబట్టి, ఇప్పుడు బహిరంగ మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు వింటున్నాడా అనే ఒక వాతావరణం వస్తా ఉంది మీడియాలో. నేను ఆ రోజు చెప్పింది లోకేష్ గారి వ్యూహమే, ఈ రోజు చెప్పింది వ్యూహమే. ఆ రోజు వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ ని మాక్సిమం వాడాలి. ఆయనకి అట్లా లేపితేనే కదా రెచ్చిపోతాడు. హీరో ఎప్పుడు కూడా రెచ్చిపోతా ఉంటాడు. డైరెక్టర్ కీలకం, డైరెక్టర్ ఏం చెప్తే అది రెచ్చిపోతా ఉంటాడు, బాగా నటించాలి కాబట్టి. ఈయన హీరో, ఆయన డైరెక్టర్ ఎప్పుడు తన లక్ష్యాన్ని శుభం కార్డులో చూపిస్తాడు. ఈ హీరో మొదటి నుంచి హీరోయిజం చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ హీరో స్థాయి దాటి రాజకీయ నాయకుడు కావట్లా. లోకేష్ గారు హీరో కాదు కదా, రాజకీయ నాయకుడు కదా. కానీ ఏం చేశాడు? మొదట అట్లా లేపితే ముఖ్యమంత్రి విషయం ఆలోచిస్తాము, మేము మాట్లాడుకుంటాం అంటే మొత్తం జనసేన సైనికులందరూ రెచ్చిపూసినారు రాష్ట్ర వ్యాప్తంగా, జగన్ సంగతి తేల్చేస్తామని. ఒక విడగొట్టారు, అయిపోయింది, ఆ పాత్ర పూసిపోయింది. ఇప్పుడు అసలు ఒరిజినల్ పాత్ర పోషిస్తున్నారు. ఇది వ్యూహం. బహుశా మన ఆర్జీవి గారి వ్యూహంలో ఇది ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది పాలిటిక్స్ లో వ్యూహం. ఆ వ్యూహాన్ని పక్కగా తెలుగుదేశం అమలు చేస్తా ఉంది. కానీ ఇప్పుడు మనకు ఎట్ట కనిపిస్తుందంటే ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఈయన నడుపుతున్నాడేమో అనుకుంటాం. అదేం కాదు, ఖచ్చితంగా లోకేష్ గారు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నాడు. కానీ ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విధిలేని పరిస్థితి. ఇప్పుడు 151 సీట్లు ఎందుకన్నాడు? 175 ఎందుకనలేదు, 120 ఎందుకనేది? అంటే 25 సీట్లు మించి మేము మాతో వచ్చే వాళ్ళకి ఇవ్వనని చెప్పాడు. కేవలం పవన్ కళ్యాణ్కే కాదు, బీజేపీ వాళ్ళకి చెప్పినాడు, ఇండైరెక్ట్ గా వస్తారనుకునే సిపిఐ వాళ్ళకి కూడా అదే చెప్పినాడు. అంటే మీకు ఏదన్నా ఉంటే 25లోనే మాది 150 అని ఫినిష్ చేసేనాడు. అంటే 150 తెలుగుదేశం పోటీ చేయబోతుంది ఫినిష్ చేసి ఆ 25 ఆప్షన్ లో పెట్టాడు. ఆ 25 ఆప్షన్ అంటే ఇంకా జనసేనకైనా, బీజేపీకైనా, సిపిఐ అయినా ఎవడు పోతే వాళ్ళతో 25లో సర్దుకోవాల్సింది. ఇంకా అద్భుతంగా చెప్తారు, ఇంకొక వారం పోతే ఆ 25 మీకే అప్పగిస్తే మీరే తెలుసుకోండి రండి అని. కాబట్టి పవన్ కళ్యాణ్కి జిల్లా కోయిట్ కూడా రాదు, తగ్గిస్తా ఉంటాడు. 25 అంటే ఇంక జిల్లాలు ఎన్ని? 26 కదా. ఆల్రెడీ ఒక జిల్లా వచ్చేసారు. ఇంకా బీజేపీ వస్తే బీజేపీని రమ్మని ఊరు అడగతా ఉండేది పవన్ కళ్యాణే కదా. కానీ మీరు ఇద్దరు సర్దుకోండి 25లో అంటాడు రేపు. కాబట్టి ఖచ్చితంగా పక్కా వ్యూహం తేలుతున్నాడు. ఆ వ్యూహం తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు తొందరపడుతున్నాడు. సో టీడీపీ అయితే పక్కా క్లారిటీతోనే ఉంది, పవన్ ఆ వ్యూహం అర్థం చేసుకోలేకపోతున్నారు, అంతేనా సార్? 100% పక్కా వ్యూహం, రాజకీయ వ్యూహం. మూడో సినిమా కానీ ఆర్జీవీ తీస్తే ఇది పెట్టచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా వ్యూహానికి బలైపోయినాడు అని, పవన్ కళ్యాణ్ వ్యూహం ఎట్లా పలిందని చెప్పుకోవచ్చు. మరి ఆయన తీస్తాడో లేదో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.